రాత్రి 11 గంటలు రవి అనే 24 ఏళ్ల యువకుడు ఫోన్ చూస్తున్నాడు. చేతిలో డబ్బు లేదు. రేపు రెంట్ కట్టాలి. ఫ్రెండ్స్ దగ్గర అడగడానికి సిగ్గు. అప్పుడు ఫోన్లో ఒక యాడ్ వచ్చింది. 5 నిమిషాల్లో 10,000 రూపాయల లోన్. నో డాక్యుమెంట్స్ నీడెడ్. రవి ఆలోచించాడు. ఒక్కసారి తీసుకుంటే ఏనవుతుంది? అదే అతని జీవితాన్ని నరకంగా మార్చింది. రవి ఆ యాప్ డౌన్లోడ్ చేశాడు. యాప్ చాలా సింపుల్గా ఉంది. పేరు, ఆధార్, ఫోన్ నంబర్ మాత్రమే అడిగింది. కానీ ఇన్స్టాల్ చేసిన వెంటనే యాప్ అడిగింది, కాంటాక్ట్స్ యాక్సెస్ అలౌ చేయండి, ఫోటోస్ యాక్సెస్ అలౌ చేయండి, లొకేషన్ యాక్సెస్ అలౌ చేయండి. రవి అన్నీ అలౌ చేశాడు ఆలోచించకుండా. 5 నిమిషాల్లో 8,000 రూపాయలు అకౌంట్లో వచ్చింది. రవి సంతోషపడ్డాడు. ఎంత ఈజీ! కానీ అతనికి తెలియదు, ఆ యాప్ అప్పటికే అతని ఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్, ఫోటోస్ కాపీ చేసుకుంది. అతని తల్లి నంబర్, చెల్లి నంబర్, బాస్ నంబర్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయిప్పుడు. 7 రోజుల తర్వాత రీపేమెంట్ డేట్ వచ్చింది. రవి యాప్ తెరిచాడు. 8,000 రూపాయలకి బదులు 11,500 రూపాయలు చూపిస్తుంది. అతను కస్టమర్ కేర్కి కాల్ చేశాడు. సార్, ప్రాసెసింగ్ ఫీ, లేట్ ఫీ, సర్వీస్ ఛార్జ్ అన్నీ కలిపితే 11,500 రూపాయలు అవుతుంది. రవి దగ్గర డబ్బు లేదు. మళ్ళీ సేమ్ యాప్లో రోల్ ఓవర్ చేశాడు. ఒక్క నెలలో 8,000 రూపాయల అప్పు 22,000 రూపాయలైంది. రవి పే చేయలేకపోయాడు. అప్పుడు మొదలైంది అసలు నైరారం. వాళ్ళు రవి కాంటాక్ట్స్కి మెసేజెస్ పంపించారు. మీ ఫ్రెండ్ రవి మాకు 22,000 రూపాయలు బాకీ ఉన్నాడు. వాడు మోసగాడు. వాడి చెప్పండి. రవి తల్లికి మెసేజ్ వెళ్ళింది, చెల్లికి వెళ్ళింది, బాస్కి వెళ్ళింది. రవి సిగ్గుతో, భయంతో ఇంట్లో కూర్చున్నాడు. ఫోన్ తీయడానికి భయపడ్డాడు. కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్స్లో తట్టుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మన సొసైటీకి చాలా సీరియస్ ప్రాబ్లం. రవి స్టోరీ ఫిక్షనల్ అయినా ఇలాంటి కేసెస్ ఇండియాలో లక్షల్లో జరుగుతున్నాయి. ఈ యాప్స్ ఎలా గుర్తించాలి? మొదటిది, ఆర్బీఐ రిజిస్టర్డ్ అయిన యాప్స్ మాత్రమే లీగల్. ప్లేస్టోర్లో ఆర్బీఐ రిజిస్టర్డ్ అని చెక్ చేయండి. రెండవది, కాంటాక్ట్స్, ఫోటోస్, యాక్సెస్ అడిగే లోన్ యాప్ ఎప్పుడూ లెజిటిమేట్ కాదు. వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. మూడోది, 7 రోజుల్లో రీపే చేయమని ప్రెషర్ చేస్తే అది ప్రెడటరీ లెండింగ్. లీగల్ లోన్కి మినిమం 30 రోజులు ఉంటుంది. నాలుగవది, ఒకవేళ ట్రాప్ అయితే వెంటనే cybercrime.gov.inలో కంప్లైంట్ చేయండి. నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930. రవి లాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళకి తప్పు చేయాలని లేదు, కష్టంలో ఉన్నారంతే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్కసారి షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఒక ఫ్యామిలీ బాధ తప్పవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో నిజంతో. ఎడిచిన కథకాడు.